లిక్కర్ స్కామ్‌లో కొంచెం సీరియస్‌గానే తీసుకున్నది కూటమి ప్రభుత్వం. ముందుగా సీఐడీ పెట్టింది. దాని తర్వాత సిట్టేసింది సెపరేట్‌గా. దాని తర్వాత ఈడీ గూడా ఎంటర్ అయింది. దీని మీద ఒక జాగ్రత్తగా జగన్ వైపు కమ్ముకుంటూ వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ దీని మీద చార్జ్ షీట్‌లేసారు. చార్జ్ షీట్‌లలో గూడా జగన్ పేరు డైరెక్ట్‌గా పెట్టకపోయినా గూడా బిగ్ బాస్ అనే పేరు పెట్టుకుంటా వచ్చారు. అంటే ఒక తెలివిగా చేసుకుంటా వస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ని ఒక క్రమ పద్ధతిలో. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన లీగల్ నెట్వర్క్. ముఖ్యంగా తెలుగుదేశానికి ముందు నుంచి కూడా లీగల్ సిస్టమ్ మీద బ్రహ్మాండమైన పట్టుంటది. వాళ్ళ లీగల్ టీమ్ గూడా చాలా స్ట్రాంగ్ ఉంటది. అందులో ఇప్పుడు సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్, సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళు గైడెన్స్ ఉంటది. రెండోదేంటంటే లోకేష్ ఈ బాధ్యత తీసుకున్నాడు. వైసీపీ వాళ్ళ మీద, నాయకుల మీద కేసులు ఎలా పెట్టాలి, ఏంటనేది లోకేష్ బాధ్యత తీసుకొని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని, ఈ అసలు కేసులు ఎలా పెట్టాలి, ఎవరు కంప్లెయింట్ ఇవ్వాలి, ఏ పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి, కేసులో ఏ సెక్షన్‌లో పెట్టాలి, వీళ్ళు బెయిల్‌కెళ్ళినప్పుడు బెయిల్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఒకసారి ఒక దాంట్లో బెయిల్ వస్తే మిగతా దాంట్లో మిగతా కేసుల్ని ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి వాళ్ళని పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఎలా చేయాలి, ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్‌గా ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారు. మామూలుగా అయితే ఇవేమి ఉండవు. గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఏదో ఒక కేసు పెట్టేసి టక్కన లోపలేసేస్తుంటాయి. ఇది అట్లా కాదు. చాలా సిస్టమాటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారు. అందుకని చిన్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మీద విచారణకు కూడా సిద్ధార్థ లూత్రా చాలా కేసుల్లో అటెండ్ అవుతున్నాడు. అక్కడి నుంచి వీడియో కాల్స్‌లో ఆయన అటెండ్ అవుతున్నాడు వీడియో కాన్ఫరెన్స్‌లో. అందువల్ల చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇప్పుడు అన్నిటికంటే కూడా లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళకి బాగా వాటంగా దొరికింది. ఎందుకంటే లిక్కర్ స్కాము 5 ఏళ్లలో దాదాపు సంవత్సరానికి 25,000 కోట్లు, 1,00,000 కోట్లు జగన్ తినేసాడని పురంధేశ్వరి ఎప్పటినుంచో ఎలక్షన్ ముందే ఆమె డీటెయిల్‌గా ఆమె చాలా గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఆమె వెళ్లి స్వయంగా అనేక వాటిని పరిశీలించింది. దాంతో పాటు ఆమె కలెక్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన ఫైల్ తయారు చేసి అమిత్ షాకి అప్పుడే సబ్మిట్ చేసిందామె. తర్వాత వీళ్ళేం చేశారంటే డే 1లోనే ఇంకా అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఏపీ ఎస్బీసీఎల్ అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రెవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్. దాని ఎండీ వాసుదేవరెడ్డి ఆఫీసుల మీద, ఇంటి మీద అటాక్ చేసి డాక్యుమెంట్స్ అంతా కూడా, అంటే ఫైల్స్, డాక్యుమెంట్స్ వీళ్ళు మేలుకొని వాటిని ధ్వంసం చేసే లోపలే అధికారులు వెళ్ళి మొత్తం లాగేసుకున్నారు. తర్వాత ఈ బెవరేజ్కి సంబంధించిన అసిస్టెంట్ సెక్రటరీ సత్యప్రసాద్ వాసుదేవరెడ్డిని ముందుగా వీళ్ళు అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కూడా వీళ్ళు గుణపాఠాలు నేర్చుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏం జరుగుతుంది? మెటీరియల్ ఎవిడెన్స్ కనబడట్లేదు. ఓన్లీ ఈ వాంగ్మూలాలను బేస్ చేసుకొని అరెస్టులు జరిగాయి. దానివల్ల బెయిల్ ఈజీగా త్వరగా బెయిల్లొచ్చేస్తాయి. కేసు నిలబడదు. అందుకని వీళ్ళేం చేస్తున్నారంటే, ఇది వాంగ్మూలాలను బేస్ చేసుకున్న అప్రూవల్‌గా మార్చుకోవడం అనే స్కీము ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈక్వల్‌గా ఉంది. దాంతోపాటు ట్రయల్ ఆఫ్ ద మనీ అంటారు. ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కి సంబంధించిన కేసుల్లో ట్రయల్ ఆఫ్ ద మనీ ఇంపార్టెంట్. అంటే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది అనేది. అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటారు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. పీఎంఎల్ఏ చట్టం దీనికోసం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈడీ చేసేదంతా ఇదే అనమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీఎంఎల్ఏ చట్టం కిందనే పనిచేస్తుంది. అంటే ఈ అసలు కుంభకోణం ఎలా జరిగింది? కుంభకోణంలో ఎంత డబ్బులు ఎలా కలెక్ట్ అయినాయి? ఈ కలెక్ట్ అయిన మనీని ఎట్లా మళ్ళీ వైట్‌గా మార్చుకున్నారు? ఈ ప్రాసెస్ ఏంటి? ఈ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది? ఎక్కడుంది? ఇవన్నీ చేయాల్సి ఉంటది కేసులో. వీళ్ళు అందుకని పకడ్బందీగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఏందంటే చాలామంది కింగ్ పిన్‌లంతా కూడా అరెస్ట్ చేశారు. దీని కింగ్ పిన్ వచ్చి రాజశేఖర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి అంటారు. అతను దీనికోసమే ఈ లంచాలని కలెక్ట్ చేయడం కోసమే హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి కొంత టీమును పెట్టుకొని చాలా ఆర్గనైజ్డ్‌గా చేశాడనేది అంటారు. మామూలుగా మనకి జగన్ వచ్చిన తర్వాత ఏందంటే లిక్కర్ షాపులంతా కూడా గవర్నమెంట్ పరం చేసి అంతవరకు ప్రైవేట్ ఉన్న వాటిని గవర్నమెంట్ నడుపుతుంది. దీంట్లో 90% డిజిటల్ లేదు.